దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడట? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన దోషం లేనివాడు, ఆయన ప్రేమించేవాడు. ఆయన గురించి ఎన్ని సుగుణాలు. ఆ దేవుడు ఎట్లా అయితే పరిశుద్ధుడుగా ఉన్నాడో, పవిత్రుడుగా ఉన్నాడో, యథార్థవంతుడుగా ఉన్నాడో, ఏ అరమరికలు లేకుండా అందరినీ సమానంగా ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, అలాగే నన్ను నమ్మిన నా పిల్లలందరూ కూడా సేమ్ అలాగే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒకవేళ దేవుడు అనుకున్నట్టుగా మనం లేవనుకోండి, మన క్యారెక్టర్ అలా లేదనుకోండి, ఇప్పుడు దేవుడు ఇష్టపడతాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఇష్టపడకుండా నువ్వు బ్రతికే బ్రతుకు కానీ, నువ్వు మాట్లాడే మాట కానీ దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కూర్చున్నావు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? అందుకే అన్నాడు పాత నిబంధనలో, అసలు నా సన్నిధికి రమ్మన్న వాడు ఎవడు? మిమ్మల్ని నేను రమ్మన్నాను. మిమ్మల్ని నేను చెప్పినట్టుగా మీరు బ్రతకకుండా, మీ జీవితాలు మీరు కడుక్కోకుండా, మీ బ్రతుకులు మీరు మార్చుకోకుండా అసలు నా గుమ్మాన్ని తొక్కమన్నవాడు ఎవడు? ఐ సే గెట్ అవుట్ అన్నాడు. అదే ఆయన క్యారెక్టర్. ఇది ప్రపంచానికి తెలియదు. ఆయన క్యారెక్టర్ ఏంటో ప్రపంచానికి తెలియకపోవటం వలన ఎవరి పవిత్రుడైనా, పరిశుద్ధుడైనా, పర్ఫెక్ట్ అయినా దేవుడి దగ్గరకు వచ్చి మనుషులందరూ కూడా వెర్రి తలలు వేస్తున్నారు, వేషాలు వేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. చాలా తప్పండి.